భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. తిన్నడు అనే పిలువబడే బోయవాడు. కన్నప్ప ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరించేవాడు. మూగ జీవాలను వేటాడి తన జీవనం సాగించేవాడు. ప్రతిరోజు లాగానే ఒకరోజు వేటాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో అతనికి ఒక చోట శివలింగం కనిపించింది. దాంతో అప్పటి నుంచి కన్నప్ప ఆ అభిషేక ప్రియునికి నిత్యం అభిషేకం చేయడం ప్రారంభించాడు. ప్రతినిత్యం ధూపదీపాలతో పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు. ముఖ్యంగా ఆ నైవేద్యంలో తాను అడవిలో వేటాడి తెచ్చిన మాంసాన్ని పెడుతూ ఉండేవాడు. అలా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అభిషేక ప్రియుణ్ణి కొలిచేవాడు. అదే దశలో తిన్నడు భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచాడు శివుడు. ప్రతినిత్యం లాగానే కన్నప్ప నైవేద్యం గంగాజలంతో పూజ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఆ శివయ్య తన కంటి నుంచి రక్తపు నీరు కార్చడం మొదలుపెట్టాడు. అది గమనించిన తిన్నడు కంటిని తుడవడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు తుడిచినా విగ్రహం కంటి నుంచి నీరు కారడం ఆగలేదు. ఆ వైపరీత్యాన్ని చూసి భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. అప్పుడు ఆ కంటి నుంచి నీరు కారడం ఆగిపోయింది. తర్వాత వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. దాన్ని కూడా ఎన్నిసార్లు తుడిచినా నీరు కారడం లేదు. దాంతో ఏం చేయాలో తెలియని తిన్నడు తన కాలి బొటన వేలుతో శివలింగం రెండో కంటి మీద గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి వెంటనే ప్రత్యక్షమయ్యి ముక్తిని ప్రసాదించాడు. తన కన్నుల్ని ఆ శివయ్యకు పెట్టినందుకే తిన్నడికి కన్నప్ప అని పేరొచ్చింది.